1000 మంది తల్లులతో సమానంగా ఉంటుంది శాస్త్రంలో బోధించేది అని. తల్లి ఇప్పుడు పిల్లలకు ఎప్పుడైనా హాని కలిగేది ఎప్పుడు చెప్పదు. అలాగే శృతిమాత కూడా మనకు హాని కలిగేది ఎప్పుడు చెప్పదు. అలా మనకు కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్తూ ఉంటే మా స్వాతంత్ర్యం పోతుంది, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము అని కొందరు అంటూ ఉంటారు. కానీ అలా అనడం వలన వాళ్ళు ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. సో శాస్త్రంలో బోధించిన విధంగా నడుచుకుంటే నాకు లాభమా లేదా అనేది మనము ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉన్నది ఒక్కటే జీవితం. ఇప్పుడు మానవ జన్మ లభించింది, మళ్ళీ తర్వాత జన్మ మళ్ళీ మానవ జన్మగా ఎత్తుతామో లేదో అది మన అధీనంలో లేదు. కాబట్టి లభించిన ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలి, వ్యర్థం చేసుకోకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు.